హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను ఈరోజు వంకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి. మాకు లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక ఉల్లిగడ్డ, 2 టమాటాలు, ఒక 3-4 పచ్చిమిర్చి, మెంతం కూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎలా చేస్తానో ప్రాసెస్ చూడండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను. 2 స్టవ్ల పైన పెట్టుకున్నాను గిన్నెలు. ఆల్రెడీ పెట్టుకున్నాను. గిన్నె వేడైందండి. కొన్ని నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు వేపుకోవాలి. అలాగే ఈ గిన్నె కూడా వేడైంది. ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఆల్రెడీ వంకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇందులో వాటర్లో కొంచెం దొడ్డు ఉప్పు వేసి పెట్టుకున్నాను కట్ చేసి. ఈ వంకాయలు ఇందులో వేస్తున్నానండి. ఆల్రెడీ వేగినాయండి నువ్వులు. అలాగే కొన్ని పల్లీలు వేస్తున్నాను. అంతలోపు మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయలు సిమ్లో పెట్టినాను, అవే ఉడుకుతాయి. గిన్నెలోకి వేసి పొట్టు తీసుకోవాలి పల్లీలు. అలాగే ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్, కర్రీకి సరిపడా ఆయిల్ అండి. ఆల్రెడీ వంకాయలు వేసాను కాబట్టి ఆయిల్ కొంచెమే పడుతుంది. ఆయిల్ వేడెక్కిందండి. కొంచెం జీలకర్ర వేసాను. అలాగే కొంచెం ఆవాలు, తాలింపుకి సరిపడా, పచ్చిమిర్చి పెట్టుకుని పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, అలాగే కరివేపాకు రెబ్బలు. వేసి కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాను. ఇందులో వంకాయ కొంచెం సాల్ట్ వేసుకుంటానండి అడుగంటకుండా. చూద్దాము. కొంచెము మెంతికూర వేసుకోవాలండి ఇందులో. మన కొత్తిమీర, పుదీనా ఎంత వేసుకుంటామో అంతే వేసుకోవాలి. కంపల్సరీ ప్రతి ఒక్క కూరలో యాడ్ చేసుకోండి. హెల్త్కి మంచిది, టేస్టీ ఉంటుంది. మూత పెట్టుకుంటున్నాను. అలాగే మసాలా కోసం పల్లీలు, నువ్వులు, కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి ఇందులోనే. మళ్ళీ ధనియాలు ఏం కొట్టుకొని మొన్ననే కొట్టు పెట్టుకున్నాను కాబట్టి. అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం
కొబ్బరి పొడి, ఇది మిక్సీ చేసుకుంటాను. కొత్తిమీర పుదీనా వేసుకున్నాను. అంతలోపు ఈ మసాలా నేను గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటానండి. అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి అండి, ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నదే ఉంది, నేను అదే వేసుకుంటున్నాను. మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాను. అంతలోపు ఇది అయిందో ఏంటంటే చూద్దాము. తాలింపు అయిందండి. టమాటాలు వేసుకుంటాను. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మసాలా గ్రైండ్ చేసుకుంటాను. మసాలా రెడీ అయింది. అలాగే కూరకు సరిపడా చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు రసం పిసికి పక్కన పెట్టుకోవాలి. ఒక్కసారి ముక్క తీసుకొని చూసుకున్నామండి. ఉడుకుతున్నాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు, వేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. అంతలోకి వంకాయలు అడిగినాయా లేదో చూద్దాము. లేదండి, ఉడుకుతున్నాయి. మూత పెట్టేసుకోవాలి. ఒక్కసారి మూత తీసి చూసుకుందాము. టమాటాలు ఉడికినాయండి. ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ మసాలా వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుందామండి. మూత తీసుకొని తగినంత ఉప్పు, ఆల్రెడీ వంకాయలు వేసుకున్నాం కాబట్టి తక్కువనే పడుతుంది. అలాగే కూరకు సరిపడా కారం అండి. మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉంచుకుందాం సిమ్లో. కొంచెం ఆయిల్ తేలుతుంటుంది. ఒక్కసారి చూద్దాము. చూడండి ఆయిల్ ఎట్లా తేలిందో. ఇప్పుడు వంకాయలు వేసుకుందాము. ఆల్రెడీ వంకాయలు సగం ఉడికేసినాయి. చూడండి ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాము. ఆల్రెడీ నేను పిసికి పెట్టుకున్నాను. ఇప్పుడు మంట హైలో పెట్టుకుందామండి.
కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. మంట హైలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. హాయ్ అండి. ఇప్పుడు నేను నిన్న చెప్పాను కదా వీడియోలో అలాగే ఇప్పుడు నేను డైలీ తాగుతాను అండి. ఇంతకుముందు నేను పొడి కూడా వెయిట్ లాస్ పౌడరు అని నేను సేల్ చేశాను కదా, అదే ఇది అండి. అందులో ఏమి కెమికల్స్ ఏమీ ఉండదు, మన హోమ్ రెమెడీనే. డైలీ తాగండి, కంపల్సరీ ఫ్యాట్ తగ్గుతుంది. ఒక 15 డేస్లోనే మీకు రిజల్ట్స్ తెలుస్తుందండి. ఎవరికైనా సరే, మనం లావుగా ఉన్నాము అని కాదు, లావుగా ఉన్న వాళ్ళకైనా ఫ్యాట్ ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళకైనా ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ కరగాలంటే కంపల్సరీ డైలీ పరిగడుపుని డ్రింక్ తాగాల్సిందే. నేను తాగుతున్నా చూడండి. ఒకసారి చూద్దాము కర్రీ ఎలా. చూడండి, ఇంకా ఉడకాలండి. ఆయిల్ పైకి తేలాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనిద్దాము. మూత పెట్టుకొని ఒకసారి మూత తీసి చూసుకుందామా. ఇంకా కొంచెం దగ్గరికి కావాలండి, గ్రేవీ అనేది చిక్కగా రావాలి. ఒక 2 మినిట్స్ అయితే అయిపోద్ది. అయినట్టే అండి, ఒక 1 మినిట్ ఉంచితే సరిపోద్ది. అంతలోపు మీకు ఒక చిన్న మాట చెప్పాలండి. ఇది ఒక మంచి మాటని. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కానీ మన వెంటే ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం చాలా దూరం పెట్టాలండి. వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవాలి, కానీ చాలా దూరం పెట్టాలండి. అలాంటి వాళ్ళు మన వెంటే ఉంటే మనకే చాలా కష్టాలు వస్తాయండి. ఇది నా ఉద్దేశం. మీకు నచ్చితే కామెంట్ చేయండి. వంకాయ మసాలా కర్రీ రెడీ అయిందండి. చూడండి ఆయిల్ ఎట్లా పైకి వచ్చిందో. ఈ కర్రీ రెడీ అయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకేనా. ఈ కర్రీ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా సపోర్ట్ని అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్ మీ.